2025 ఐపీఎల్ కు సంబంధించిన సూపర్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతో పాటుగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అస్సలు మిస్ అవ్వకండి. త్వరలో ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి ఐపీఎల్ కు సంబంధించినవి. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఐపీఎల్ కష్టాల్లోకి వెళ్ళిపోయింది. అంటే పెద్ద కష్టం కాదు, కొంచెం కష్టంలోకి. ఐపీఎల్ బిజినెస్ వాల్యూ దాదాపు 92,000 కోట్ల నుంచి 82,000 కోట్లకు పడింది. కరెక్ట్ గా చెప్పాలి అంటే 92,500 క్రోడ్స్ నుంచి 82,700 క్రోడ్స్ కి డౌన్ అయింది. అంటే సంవత్సరంలోనే 10% తగ్గింది. అలా అని చెప్పి ఐపీఎల్ టీమ్స్ కి మన లాభాలు తగ్గాయా అంటే ఆ ప్రాబ్లం కూడా లేదు. ఫస్ట్ ప్లేస్ లో ముంబై మంచి లాభాలు తెచ్చుకుంది. సెకండ్ ప్లేస్ లో చెన్నై, తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత ఇలా లిస్ట్ ఉందన్నమాట. చివర్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. మరి 10% బిజినెస్ వాల్యూ ఐపీఎల్ కు ఎందుకు తగ్గింది అంటే మోనోపాలీ బిజినెస్ వల్ల. మీకు తెలుసు ప్రెసెంట్ ఐపీఎల్ డిజిటల్ రైట్స్ మొత్తం కూడా జియోతో ఉన్నాయి అండ్ హాట్ స్టార్ ని కూడా మెర్జ్ చేసుకుంటోంది. సో ఈ మోనోపోలీ బిజినెస్ అంటే ఇప్పుడు పోటీ ఉన్నప్పుడే కదా ఏదైనా పెరిగేది. సో ఆ పోటీ అనేది తగ్గడం వల్ల ఐపీఎల్ మీద దెబ్బ పడింది. బట్ ఇది పెద్ద ఇబ్బందులు కలిగించేది అయితే కాదు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ సంబంధించిన అప్డేట్. సూర్యకుమార్ యాదవ్ వేరే టీంలోకి వెళ్తాడని చెప్పి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ముంబై ఇండియన్స్ లోని ఒక అఫీషియల్ స్వయంగా ఒక మీడియాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. సూర్య ఎక్కడికి వెళ్లడం లేదు, తను ముంబైతోనే ఉండబోతున్నాడు. సో ఒక ఫుల్ స్టాప్ పడిపోయిందనమాట. సూర్య ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ కు సంబంధించిన అప్డేట్. మీ అందరికీ తెలుసు, మనం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ చేశాము. రాజస్థాన్ రాయల్స్ కు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వెళ్లబోతున్నాడు. ఇది చాలా మంచి విషయం అండ్ చాలా పెద్ద విషయం కూడా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రాహుల్ ద్రావిడ్ కెరియర్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఒక లోటు, ఒక వెలితి అంటారు కదా, అదేంటి అంటే ఒక ట్రోఫీ లేకపోవడం. సో T20 వరల్డ్ కప్ తో ఆ దాహం తీరిపోయింది. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కొత్త ఉత్సాహంతో వెళ్తూ ఉంటాడు కోచ్ గా. అండ్ అదే టైంలో ఇంకొకటి ఏంటి అంటే రాహుల్ ద్రావిడ్ కు బాగా దగ్గరైన విక్రమ్ రాథోడ్, అంటే అతను పని చేసినప్పుడు టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ అనమాట విక్రమ్ రాథోడ్, తననే రాజస్థాన్ రాయల్స్ కి కూడా సెట్ చేయాలని చెప్పి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ చూస్తోంది. సో ఇవన్నీ చూసాము అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక విన్నింగ్ కాంబినేషన్ ఫార్ములాతో వెళ్లాలనుకుంటున్నారు. 2025 ఐపీఎల్ కప్పు కొట్టాలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే లాస్ట్ 3 years గా రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఇక ఇంకొకటి ఏంటి అంటే సంగాకారా కోల్కతా టీంలోకి వెళ్తాడు మెంటర్ గా. ఎందుకంటే అక్కడ గంభీర్ లేడనమాట. ఇప్పుడు ఆ ప్లేస్ ని తిను భర్తీ చేస్తాడని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే సంగాకారాను వేరే టీమ్స్ కూడా అప్రోచ్ అవుతున్నాయి. అదే టైంలో రాజస్థాన్ రాయల్స్ కూడా సంగాకారాను వదిలిపెట్టాలి అనుకోవట్లేదు. ప్రెసెంట్ అతను రాజస్థాన్ రాయల్స్ కు క్రికెట్ ఆపరేషన్స్ కి డైరెక్టర్. అయితే వాళ్ళేమనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇంకా వేరే ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా. ఫర్ సపోజ్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో మనకు పాల్స్ రాయల్స్ ఉంది. సో వాటికి తనను షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. సో ఇప్పుడు సంగాకారా న్యూస్ అనేది బాగా హాట్ టాపిక్ గా ఉంది, తను ఏ టీమ్ లోకి వెళ్తాడు అని చెప్పి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రింకు సింగ్ గురించి మనం మాట్లాడాలి. సో రింకు సింగ్ కూడా వేరే టీమ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. రిటెన్షన్స్ వైజ్ గా చూసుకుంటే అతను వేరే టీమ్ లోకి వెళ్లిపోతాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఇండైరెక్ట్ గా రింకు సింగ్ ఒక సమాధానం ఇచ్చాడనమాట. నాకు 55 లక్షలు వచ్చాయి కేకేఆర్ టీమ్ లో జాయిన్ అయినప్పుడు. అది నాకు చాలా పెద్ద అమౌంట్. నాకు ఆ డబ్బు చాలు, నేను ఇంకో ఎక్కువ డబ్బుల కోసం ఆశ పడటం లేదు. అంటే కేకేఆర్ టీమ్ ని వదిలేయాలి అన్న ఆలోచన రింకుకు లేదు. ఒకవేళ కేకేఆర్ రిటెన్షన్స్ వైజ్ గా రూల్స్ వైజ్ గా వదిలిపెట్టి అతను వేరే టీమ్ లోకి వెళ్తే నో ప్రాబ్లం. కానీ తన మనసు మాత్రం కేకేఆర్ లోనే ఉంది. తను కేకేఆర్ లో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాడు. రింకు దగ్గర ఆ టాలెంట్ కూడా ఉంది కాబట్టి కేకేఆర్ కూడా తనను వదిలి పెట్టే అవకాశం కనిపించట్లేదు. సో ఇవన్నమాట ప్రెసెంట్ ఐపీఎల్ 2025 అప్డేట్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో దొరుకుతాయి.